అత్యంత ప్రేమ సమర్పణ యస్యానికి స్తోత్రాలు. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. ప్రతి దినమని ప్రభా కృపాక్షేమాలండి వాళ్ళని తీసుకుని వచ్చినందుకు ప్రభా నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకు ప్రభా వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారి సమయంలో ప్రభా తండ్రి ఈ పంచుల దినాలు ప్రభా ఈ సన్నిధిలో చేరుని విసర్జించడానికి కనపరచడానికి ఆరాధించడానికి నైనా తండ్రి గురించి నీ గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి అనేక మందిలో మధ్య లేదు ప్రభా. అయినప్పటికీ మనకి ఇచ్చిన తండ్రి నీ గొప్పను బట్టి ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభా తండ్రి మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి ప్రభా తండ్రి మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన చిన్నమంది భయపడుతున్నాం చెప్తున్నా ప్రభా నీకే ఉంది నా తండ్రి. అక్కడ దేవుడికి చేయని నామని ప్రార్థన చేస్తారు అక్కడ ఉంటాయని చెప్తున్నా ప్రభా నీకే వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాతో ఉన్నందుకు ప్రభా వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేయడం ఇచ్చినాను ప్రభా తండ్రి నీకు వందనాలు. వాక్యం అంతటి చేరుకోకపోతున్నాను నీకు వందనే ప్రభా తండ్రి. ఇంకా రాత్రి తీసుకోండి ప్రభా వాక్యం కొరకైనా ఆర్థిక సహాయం ఇచ్చినాను ప్రభా నీకు వందనాలు నీకు చూపిస్తాను తండ్రి. వాతావరణం కాళ్ళు ఉంచుకోండి ప్రభా తండ్రి. వ్యవసాయ కాళ్ళు ఉంచుకోండి ప్రభా తండ్రి. వ్యవసాయం అనుకుంటా తండ్రి ఈ ఉంచుకోమని ఇచ్చినాను ప్రభా నీకు వందనాలు. ఆయన చట్టవాళ్ళు నడిపించుకోండి మీ సన్నిధిలో ఉంచండి తండ్రి. నువ్వు తండ్రి జీవితండి సహాయం ధరించామని ఈ ప్రార్థన వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవుడు మనకి ఇచ్చిన వారాన్ని బట్టి దేవుడు వందనా చెల్లించుకుంటున్నాను. అలాగే తెలుసుకున్న శుభాకారంలో తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ఉత్తర పద్ధతిలో చదువుకోము కీర్తన గానము 8వ అధ్యాయం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు 455వ పేజీ ఉత్తర పద్ధతిలో చదువుకున్నాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 455వ పేజీ ఉత్తర పద్ధతిలో చదువుకున్నాం. యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాట్టివేయటకై ఈ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతిలోని ఆకాశమును నీవు కలుగు చేస్తున్న చంద్ర నక్షత్రాలను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే కొంచెం తక్కువగా చేస్తున్నావు. మహిమా ప్రభావానికి కిరీటం ధరింపచేస్తున్నావు. నీ చేతి పనులను బట్టి వారికి అధికారం ఇచ్చిన్నావు. గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అదే దేవులను ఆకాశ పక్షులను సముద్ర పక్షులను సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వారి పాదముల కింద నీవు ఉంచున్నావు. అమలు కలుసుకోవాలని భూమి నామము ఎంత ప్రభావపడది. దేవత పడింద వాక్యం మన హృదయంలో భద్రపరిచిన కాక. ఆమె సర్వశక్తిమంతుడైన సర్వాధికారి తండ్రి మీ యొక్క యవన రక్తములైనా మీ యొక్క పరిశుద్ధ రక్తములను స్వీకరించి పరిశుద్ధ పరిచయైనా మీ బిడ్డగా మార్చుకునేందుకు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ స్థలంలో ప్రభావ నీకు పరిశుద్ధ స్థలంలో నేను నిలబడేదండి తండ్రి మీ యొక్క వార్తలు చెప్పడానికి ప్రభావ సిద్ధపరచండి ప్రభావ. మీ నాతో ఉండండి నాలో ఉండండి ప్రభావ. నా నోటిని నా ఆలోచన కాల్చమని అడుగుతున్నాను ప్రభావ. మీరు నాతో ఉండి ప్రభావ మీరే తండ్రి నా నోటి ద్వారా మాట్లాడమని
మాకు కావాల్సిన జీవనాలు కూడా కనిపిస్తున్నాయి. నేనే సమర్థ కనుక మహిమ ప్రభావం పొందుకుని నీ ప్రార్థన మా ప్రవర్తన వేసేయడానికి వైకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాలయంలో మనకి ఇచ్చిన మరొక వారిని బట్టి దేవతలు పదవాలు చెల్లించుకుంటున్నాను. కుడివైపు మంది కూడా ఒకసారి శుభాభరణంలో తెలియజేస్తా ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయము ధ్యానించుకున్నాం. తర్వాత 8వ అధ్యాయము దావీదు కీర్తన. యెహోవా నా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎంతటిపై నీ నామములు ఎంత ప్రభావం కలది. శత్రువులను పక్క తీర్చుకుని వారిని మాన్పువేటికై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క చిత్రకోణ నీ ఒక దుఃఖములను స్థాపించినావు. నీ చేతిపై ఆకాశంలో నీవు మరణ చేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా మనుష్యులు నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఎపాటి వాడు, నువ్వు నరపతిని దర్శించినప్పుడు వాడు ఎపాటి వాడు వెంటనే దేవాలయ దేవుని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దానికి మహారాజు ఏమంటే యెహోవా ప్రభువా, ఆకాశంలో మహిమను కనపరచువాడా అంటున్నాడు. భూమి ఎంత నామము ఎంత ప్రభావం ఉంది. హల్లెలూయా. ఆయన యొక్క ప్రభావంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన లోక నుంచి 6 దినాల్లో కష్టపడి ఈ లోకం అంతటినీ కూడా సృష్టిము అనేకమైన ఎక్కడ ఏముండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, మానవునికి ఏ విధంగా ఉపయోగపడాలి, మానవునికి ఏ విధంగా అవి మరి ఈ జీవనాధారంలో అవ్వాలి అన్ని కూడా ఆలోచించి ఆయన సృష్టించడం జరిగింది. ఆయన అంటే ఇక్కడ ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, సూర్య చంద్ర నక్షత్రాన్ని అన్నిట్లో కూడా ఆకాశంలో భూమిని మనం వేరు చేస్తాడైనా, మన సముద్ర జలాన్ని వేరు చేస్తాడైనా, అనేకమైన సృష్టి అంతటిని కూడా ఆయన చేసి మానవుడైన మనుషులకి ఇచ్చాడు. అందుకంటే ఇక్కడ భూమి ఎంతంతటని నామం ఎంత ప్రభావం ఉన్నది. శత్రువులను ప్రకటించుకోవాలని వాక్యులే నీ విరోధం బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క చుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. ఇక్కడ ఒక దుర్గమును స్థాపించున్నావు. నిన్ను చూపించడానికి, నేను కనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పనేమో ఆకాశములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రంలో చూడగా మనుషులు జ్ఞానం. ఎందుకంటే మనుషునికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో తెలివితేటలు ఇచ్చాడు. కానీ మనిషిని తయారు చేసి, మనిషిని సృష్టించి లేక మనిషిని తయారు చేసి దానికి జీవములు వేసే పద్ధతి మటుకు దేవుడు నేర్పించలేదు. ఎందుకంటే ఇప్పటికే అనేకమైన సైన్స్ డెవలప్ అయిపోయి మాకంటే మించిన వాళ్ళు లేరు, మేము దేవుడితో సమానంగా ఎంచుకుంటారు మానవుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేందుకు వాడు ఏపాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుని కంటే చూడండి, దేవుని కంటే కొంచెం తక్కువగా చేసినావు. మహిమా ప్రభావంతో కిరీటం ధరించి ఆయనకి ఆదాయం ఇచ్చారు, ఆయనకు ఐశ్వర్యం ఇచ్చారు, ఆయనకు తెలివితేటలు ఇచ్చారు, అనేకమైన పనిపడడానికి ఇచ్చారు. కానీ మానవుని తయారు చేయడానికి, రోగం తయారు చేస్తున్నారు. కానీ మానవుడు మనలాగా తయారు చేయడానికి తనకి అధికారం ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో కిరీటం తెలిపింది. ఎందుకంటే అనేకమైన ఉన్నతమైన స్థితిలో నా బిడ్డల్ని కొంచెం నువ్వు చూస్తున్నావు ప్రభు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు దావీదు మహారాజు. నీ చేతి పనుల మీద వాళ్ళకి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్డలన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నింటినీ వాడి బాధ మీద నీవు ఇచ్చినావు. వాడినంటే మనకి ఇవన్నీ కూడా మానవునికి దేవుడు అప్పగించాడు. ఆయన ఏదైనా తోటలో వేసి వారికి ఏ పండు కావాలో ఏటి కావాలో అన్ని కూడా సమకూర్చి ఆయన దగ్గర ఆయన తినండి, తాగండి, అభివృద్ధి పరచండి, మీరు విస్తరించండి అని చెప్పినప్పుడు సాధారణ యొక్క మాట విని వారు ఆగ్రహం చేసిందంటే తప్పు చేయడం జరిగింది. అప్పటి నుంచి లోకంలోనికి పాపం రావడం జరిగింది. కానీ దేవాలయ దేవుడు కనికరించి విడిచిపెట్టి తనను ఏం చేశారంటే అక్కడి నుంచి పైకి తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే అన్ని ఇచ్చాడు దేవుడు, అనేకమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎంతో జ్ఞానం దేవుడితో కంటే కొంచెం తక్కువగా చేశాడు. అయినప్పటికీ కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే గర్వంతో నేనే చేస్తున్నాను, నేనే కనపడుతున్నాను, నేనే చేస్తున్నాను, ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అని చెప్పేసి తను అనుకుంటా ఉన్నాడు అనమాట.
కానీ అంటాడు అవన్నీ కూడా ప్రతి లోకంలో ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాలు కిందే దేవుడు ఉంచడం జరిగింది. మానవుడి దగ్గర మానవుడు అండంలోనే దేవుడు ఉంచడం జరిగింది. ఎవరో బ్రహ్మ భూమి రంగంతటి నీ నామము ఎంత ప్రభావం కాదు చూడండి. దేవుడు మనకి ఎంతో ఆధిక్యత ఇచ్చాడు. మన గురించి ఎన్నో పనులు చేశాడైనా, కానీ మనమైతే దేవుడు మాటని పరిచయం పెడుతున్నాం. దేవుడు అంగీకరించట్లేదు. మన అవసరానికి దేవుడు వాడుకుంటున్నాం, ఆ తర్వాత దేవుడు మర్చిపోతా ఉన్నాం. ఒకవేళ అనాగరణ ఉన్నట్లయితే ఆయన అంటాడు, ఇవన్నీ నేను ఇచ్చాను కదా, ఇవన్నీ నేను అనుభవించమన్నాను కదా, నాకంటే నీకు కొంచెం తక్కువ అనుభవించాను కానీ మొత్తం అంతా నీకు అనుగ్రహించాను. అలాగే ఎలాగైతే తాను హెచ్చించుకోవడం తగ్గించబడను, తాను తగ్గించుకున్నారో హెచ్చించబడను. మరి ఎన్నిట్లో బట్టి వాళ్ళు హెచ్చించబడుతున్నారో తగ్గించబడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన దేశంలో కూడా 10 నిమిషాలు దేవుడిని ఆరాధిద్దాం, దేవుడు చూపిద్దాం. మంచి ప్రయాణం ఉంది, మనం ఎలాగైనా దేవుడు మనకంటే ఎక్కువగా చదువుతున్నామా? దేవుడు మన గురించి ఎన్ని చేశారని ఆలోచిస్తున్నామా లేదా? దేవుడు మన గురించి సృష్టించాడు, పశుపక్షాలను సృష్టించాడు, చేపలను సృష్టించాడు, అడవి మృగాన్ని సృష్టించాడు. అనేకమైన చిత్రాలు, అనేకమైన రీతిలో మానవుడికి ఏవైతే అవసరమో అవన్నీ చేసి నీ చేతికి అప్పగిస్తే నువ్వేమవుతున్నావు? దేవుడిని తృణీకరిస్తున్నావు, దేవుడిని మర్చిపోతున్నావు, దేవుడిని ఆరాధించట్లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామా? మన స్థితి ఎలా ఉంది? దేవుడిని ఆరాధిద్దాం, దేవుడిని చూపిద్దాం. మనం ఎలా ఉన్నాం? ఇవన్నీ చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా లేదా? ఆయన మనకి ఇచ్చిన ఆయుధులు బట్టి దేవుడికి చెల్లిస్తున్నామా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ప్రభా, స్తోత్రాలయ స్తోత్రాలు ప్రభా. మా కొంతమైన దేవాన్ని కొందనాలు మా కొంత మా రాజాన్ని కొందనాలు ప్రభా. మా స్థుతులకు పాటురాని కొందనాలు ప్రభా. నిత్యమైన తండ్రి ప్రభా, నీ ప్రేమతో నింపబడినైనా తండ్రి ప్రభా, నీ పాదముల చెంత మేము చేరినైనా నేను స్తుతించి నిన్ను ఆరాధించేవారుగా మేము ఉండటకు మాకు సహాయం దయచేయనయా. స్తోత్రాలయ స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఈ కాల సమయంలోనైనా నిన్ను ఆరాధించడానికి వచ్చినైనా మమ్మల్ని మీరు తాకండి ప్రభా. ఈ అగ్నితో మమ్మల్ని కాల్చిన బలమైనటువంటి నైనా తండ్రి ప్రభా, గాలితో మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నీ దర్శనాల ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీకే వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. సమీపించడానికి తేజస్సుతోనైనా మీరు ఒక్కరు మాత్రం అమరత్వము కలిగి మా మధ్యన జీవించుచున్న మా దైవమా, నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. అయినా నిత్యము గెలుగుడు సెలవుడు అయినా దూత ప్రతి గానములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నైనా నీకే వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. స్తోత్రాలయ స్తోత్రాలయ నైనా రెండవ రోమాంచిపోయినట్టు ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపుకోండి ప్రభా. నైనా నీ అగ్నితో మమ్మల్ని మీరు కాల్చండి ప్రభా. నీకు స్తోత్రాలయ స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నేను ఒక్కసారి నైనా మాతో మీరు మాట్లాడండి అయ్యా. నైనా మాతో మీరు తాకండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఒక దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం
ఈ ముఖ దర్శనం చూచేవాడుగా మేము నాయనా నాయన నిత్యము నీవే విధముగా నేను కొట్టుకొని ఆడబడుచున్నావు నాయన అటువంటి ఇంపైనటువంటి సువాసనను నాయన మేము నీ కొరకు ఇచ్చేవాడుగా ఉంటుంది నాయన ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా స్తోత్రాలు ప్రభా
నిత్యముని కళలు కంటున్నాయినా ఆయన నీ దర్శనాలు చూస్తున్నాయి ఇంతకు నేను తండ్రి ప్రభా నీ ప్రేమను కనపరిచేవారుగా ఇది మనసంలో ఏముంటున్నాయినా మాకు సహాయము దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలయ్యా ఒకవేళ నైనా నీ దర్శనాలు రాకుండానైనా మమ్మల్ని మేము నాశనం చేసుకుంటున్నాయినా నీ ఆత్మను మేము త్రోసివేసేవారు ప్రభా అయితే మమ్మల్ని బంధించినైనా ఇది కాలసములో హృదయాన్ని మేము రక్షించినైనా నైనా నీ దర్శనాలు నీ కాళ్ళను చూచేవారుగా మేము ఉంటుటకునైనా మాకు సహాయము దయచేయండి ప్రభా నైనా నీవు సృష్టించేటువంటి సృష్టి కూడా ఆయన తండ్రి ప్రభా నీకు లోబడుచున్నది కానీ నైనా నైనా నీ జీవాత్మ పోసినటువంటి దేవుడైనా నీకు లోబడుకుంటానైనా నైనా నిన్ను నేను తండ్రి ప్రభా నిత్యమునైనా నైనా నీకు వెలుగుతున్నాయి ఆయన తండ్రి ప్రభా నీ మనసులో ఒప్పించేవాళ్ళనే మేము ఉంటున్నామయ్యా క్షమించండి ప్రభా నేను ఉదయకాల సమయంలో మా మంచి రండి ప్రభా నైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపుకొని నైనా ఒకరి తల్లి వారిని ఏ విధంగా ఆదరిస్తున్నట్లు నైనా తండ్రి ప్రభా నిత్యముని కరువులలో మమ్మల్ని మీరు భద్రపరుచుకుంటునైనా నైనా 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 నీ అభిషేకంలో మమ్మల్ని చిక్కుకుంటునైనా మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని కాచిపోతూ మందరేమ్మా నీకు రుణాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నైనా మీకు ఏమిచ్చి రుణము తెచ్చగలము ప్రభు నైనా 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 పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి జీవించే కదా ప్రభా నీకు మేము సంతోషం ఇచ్చేవారు కదా నైనా అటువంటి హృదయం మేము కలిగి ఉదయకాల సమయంలో నైనా నైనా నిన్ను నైనా ఎప్పుడు ఇచ్చేవారు మేము మాకు సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం స్తోత్రం ప్రభా సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ప్రభా ఏమిచ్చిన ప్రేమ చెల్లించుకోగలం ఆయన అత్యున్నత సింహాసనపై ఆశీర్వదిన ప్రభా నీకే వందనాలు నీకు స్తుతిస్తోత్రం ఆకాశం సింహాసనం నీ పాలు పెట్టుకుని చెప్తున్నా ప్రభా నువ్వు చేసిన మేలు తండ్రి మా గురించి ఎంతో చేశారు ప్రభా తండ్రి వాటన్నింటినీ తలంచుకున్న ప్రభావ నీకు తండ్రి ఉపస్థితి కలిగి ప్రభావ నీలో తండ్రి జీవించిన సహాయం దయచేయండి ప్రతి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రారంభంలో కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను వారం నీకు ఒక అనుగ్రహించండి ప్రభావ నీకు స్తోత్రాలు నీకు వందనాలు తండ్రి ఏ సేవమేమో ఏ ఆరోగ్యం పెట్టవచ్చు ఏ తరం పెట్టవచ్చు మీకు సమస్తం జరిగిన దేవుడు ప్రభావ మా ఆరోగ్య తరపులు ప్రభావ ఇష్ట ప్రకారం సమయం చేయమని అడుగుతున్న ప్రభావ నీకు వందనాలు చెప్పుచుండగా ప్రభావ నీ శివజాన్ని ఏర్పరచుకోడు ప్రభావ నేను అభిషేకంగా తండ్రి వచ్చా నేను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభావ మీరు ఇచ్చిన చేయడం సహాయం దయచేయండి మీరే సమస్య కనుక పోతున్నాయి ఈ పాత్ర నా ప్రభావం చేసి ప్రయాణానికి కొంచెం తండ్రి ఆమేన్ కూర్చున్నామండి దేవుని నామమున తెలుసుకుంటున్నాం. మరి దినమున అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ అందరికీ జ్యోతికి అందరికీ కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలో వెళ్దాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాను. యాదవారం అధికార సమయంలో మేము మయంపరచటకు ధనపరచటకు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మీ వాక్యం ద్వారా మీరే నాతోని మాతో మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞాన శక్తిని పొందుకుని తండ్రి శాంతి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కొట్టు చూపించుకున్నాడు తండ్రి. కరెంట్ మీ ఆధారంలో ఉంచుకోండి, అలాగే వాతావరణం మీ ఆధారంలో ఉంచుకోండి. సమస్య భయంకరంగా తండ్రి మేము ఆరాధించు సంతోషం ఇంటికి వెళ్ళడానికి కొట్టు చూపించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్లో చూసినట్లయితే లోకంలో
పాపం అనేది రావడం జరిగింది. దాని కారణం ఏంటంటే ప్రాముఖ్యమైన కారణం పాపము ఈ లోకంలోకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం. ఆదాము ఏం చేశారు? దేవుడి మాట వినలేదు. సో డిసోబీడియన్స్, దేవుని చెప్పింది వినకపోవడం, దేవుని చెప్పింది చేయకపోవడం, దేవుని మాటకి వాల్యూ ఇవ్వకపోవడం. సో డిసోబీడియన్స్ వల్ల ఏమైంది? లోకానికి పాపం అనేది రావడం జరిగింది. ఆ డిసోబీడియన్స్ అనేది లేకపోయి ఉంటే పాపం వచ్చేది కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాముఖ్యమైన అంశం, క్రైస్తవులుగా మన విశ్వాసులుగా మనకు ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ, దేవుడు బైబిల్లో చూసినా సరే ఎక్కడైనా సరే డిసోబీడియన్స్ అనేది జరిగింది ఫస్ట్. సో మనలో కూడా ఆ డిసోబీడియన్స్ అనే క్వాలిటీ ఉంటే కనుక ఈరోజు తీసేసుకోవాలని దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడాలి. డిసోబీడియన్స్ అంటే ఏంటి? డిసోబీడియన్స్ అంటే దేవుని చెప్పింది చేయకపోవడం, వినకపోవడం. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదాము ఫస్ట్ చేశారు దేవుని మాట వినకపోవడం. తర్వాత ఇంకెవరు చేశారు డిసోబీడియన్స్? ఇంకెవరు దేవుని మాట వినకుండా ఉన్నారు? వినకుండా నష్టపోయిన వారు యోనా కూడా దేవుని మాట వినకపోవడం వల్ల ఏమైంది? నష్టపోయాడు, కింద పడిపోయాడు, చేప మింగేసింది. తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నాడు, మళ్ళీ దేవుని సువార్త వెళ్ళాడు. ఇంకా యాకోబు, ఇంకెవరు వెళ్ళి దేవుని మాట అది అర్పించాడు, విన్నాడు, కానీ మనసు సరిగ్గా దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు మాత్రం చేస్తాడు. దేవుని మాట వినకుండా ఉన్న ఇంకెవరున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు వాటి వేసి నడిచారు ఎడారంలో, కానీ దేవునికి లోపడలేదు, దేవుని మాట వినలేదు, చెప్పింది చేయలేదు. చేయకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? దేవుడు ఏం చేశారు? బానిసగా అప్పగించారు. సో నష్టపోయారు, దేవుని మాట వినకపోవడం వల్ల నష్టం కలిగింది. సో ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మన క్రైస్తవుల జీవితంలో. విశ్వాసులుగా మనం చేయాల్సిన మొదటి పని దేవుని మాట వినడం, దేవుని మాటకి లోబడడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతి ఒక్కరికి. బైబిల్లో మనం చూద్దాం ఒకసారి. 1 సమూయేలు రాసిన పత్రిక 19వ అధ్యాయం. 1 Samuel chapter 19. Sorry, 15. 1 Samuel 15 verse 9. నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపులమైన ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసినను. ఆయన దృష్టికి ఎందుకు కీడు చేశావని అక్కడ అడుగుతున్నారు. సమూయేలు, సౌలు దేవుడు చెప్పిన మాట ఎందుకు వినలేదు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన మాట వినకపోతే ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే, దేవుని కోపం తెప్పించినట్టు, దేవునికి డిస్ప్లేస్ చేసినట్టు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, సౌలు ఆ మాట అనవద్దు, యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. ఏమంటున్నాడు సౌలు అక్కడ? ఆ మాట మాత్రం మీరు అనొద్దు. నేను సౌలు అంటున్నాడు ఆ మాట మాత్రం అనొద్దు, నేను దేవుని మాటకి లోబడ్డాను అంటున్నాడు. ఈరోజు మన క్రైస్తవుల పరిస్థితి ఎలాగే ఉంది? చాలా మంది సేమ్ సిచ్యువేషన్. దేవుని మాటకు లోబడాలని తెలుసు, లోబడుతున్నారు. సౌలు కూడా ఏమంటున్నాడు? నేను లోబడ్డాను దేవుని మాట, దేవుడు చెప్పింది చేశాను, లోబడ్డాను దేవుడు చెప్పిన మాట, ఆ మాట మాత్రం అనొద్దు అంటున్నాడు. సో దేవుడు చెప్పినట్టుగా నేను రాజుని బందీ చేశాను, అన్ని చేశాను, మిగతా అమాలేకీయులందరినీ కూడా
చంపేశాను, దేవుడు చెప్పిన మాట విన్నాను, లోబడ్డాను అని మాట్లాడుతున్నాను సౌలుతో అంటూ ఇంకేమన్నా చూడండి 21. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సవితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు దేనికి తీసుకొచ్చాడంట? దేవుడు చెప్పింది అన్ని చంపేమని చెప్పారు. అమాలేకీయుల్ని రాజుని బందీ చేయమన్నారు, రాజుని కూడా చంపేమని చెప్పారు. అందరినీ చంపేమని చెప్తే మనం ఏం చేశాడు? అన్ని చేశారు, కానీ కొన్ని ఈ షీప్, క్యాటిల్, గొర్రెలు అన్ని కూడా మంచివి నేను చంపకుండా ఉంచాను. దేని కొరకు అంటున్నాడు? దేవుని కొరకే నేను చేశాను. దేవుడు మాత్రం ఆ పని చేయమని చెప్పలేదు. సో మంచి పని చేసిన దేవుడు చెప్పింది కాకపోతే అది దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. మనం మంచి పని చేసినా సరే, మంచి పని అవును నేను చేశాను, చాలా మంది అనుకుంటారు నేను చేసిన తప్పే ఉందండి నేను చేసిన పనిలో అని అంటారు. కానీ తప్పు కాకపోయినా దేవుడు చెప్పింది కాకపోతే అది దేవునికి ఇష్టం ఉండదు, అది తప్పే అనే విషయం మనం తెలుసుకోవాలి కదా. చాలా మంచి పనులు చేస్తుంటాం, చాలా చేస్తుంటాం లోపల, కానీ అది దేవుని చిత్తమా కాదా, అది దేవుడు చేయమన్నారా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి ప్రతి. సో అదే అంటున్నాడు, నేను చేశాను ఎన్ని కూడా, కానీ ఎవరి వరకు చేశాను? దేవునికి ఎవరికే చేశాను అని అంటున్నాడు. సో దేవుని కొరకే కదా నేను చేసింది, దేవుని కొరకే కదా నేను ఇచ్చింది, దేవుని కొరకే ఇవ్వాలనుకున్నది అని మాట్లాడుతున్నాను. కానీ అక్కడ ఏం జరిగింది? ప్రాముఖ్యంగా దేవుడు చెప్పింది అక్కడ వినలేదు, దేవుని చెప్పిన మాటకు వినలేదు, డిసొబీడియన్స్ అక్కడ జరిగింది. అప్పుడు సమయం అంటున్నారు, అందుకు సమూయేలు మాకు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞను గైకొనుట, దేవుని మాట వినటము శ్రేష్టము. ఈ బలి అర్పణల కంటే మనం చేసే అర్పణలో మనం చేసే ఆఫరింగ్స్ ఏం చేస్తారు దేవుని కొరకు అంటే మనం ఏం చెప్పగలం? దేవుని నేను ఆఫరింగ్ ఇస్తున్నాను ప్రతి ఆదివారం అని చెప్తాను దేవుని, అది కాదు దేవుని కోరుకుంది. దేవుని కోరుకునేదంటే దేవుని మాట వినడం, ఆజ్ఞని గైకొనడం కావాలి దేవునికి. క్రైస్తవులుగా మనం ప్రాముఖ్యంగా విశ్వాసంగా చేయవలసింది దేవుని మాట వినడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఆదామవ్వ ఆ పని చేయకపోవడం వల్లే లోకానికి అంతటికి పాపాన్ని తీసుకొచ్చారు. ఇజ్రాయేల్ ఆ పని చేయకపోవడం వల్లే నష్టపోయారు. వాళ్ళకి ఇజ్రాయేల్ ఆ పని చేయకపోవడం వల్లే బందీలుగా వెళ్ళిపోయారు. యోనా ఆ పని చేయకపోవడం వల్లే చేపలో ఉండిపోయాడు. లేదా సంవత్సరం చాలా మంది ఉన్నారు దేవుని మాట వినకపోవడం వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది తప్పు తెలుసుకొని వినిన తర్వాత మళ్ళీ ఆయన కృపను పొందుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. సో మన క్రైస్తవులుగా మనం ప్రాముఖ్యంగా వినాల్సింది ఏంటి? దేవుని మాటని లోపడటము, ఆయన ఆజ్ఞలను గైకొనటము, మనం చేసే సాక్రిఫైసెస్ కానీ మనం చేసే మంచి పనులు కానీ అది దేవుని చిత్తం కాకపోతే అది మన మంచి పనులు అయినా సరే అది ఆశీర్వాదకరం కాదు అని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు. మనం చాలా సార్లు మనం ఈ విధంగానే జీవిస్తున్నాం, ఒబీడియంట్ గానే ఉంటున్నాం, కానీ ఆ ఒబీడియన్స్ ని దేవుడు చెప్పినట్టుగా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నాం. మనం చేసే పనులు మనం మంచి పనులే కదా అనుకుంటున్నాం, కానీ అది దేవుడు చెప్పింది కాదేమో మనం పరీక్షించుకోవాలి, దేవుడిని అడగాలి, దేవుని తెలుసుకోవాలి, అది దేవుని చిత్తమా కాదనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఈ సాక్రిఫైస్ ఇచ్చే కంట, ఈ బలి అర్పించే కంట నా ఆజ్ఞను గైకొనడం, నా మాట వినడం శ్రేష్టమైనది అనే సమయంలో మాట్లాడుతున్నాం. సో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాట వినలేదు, ఆదాము దేవుని మాట వినలేదు. సో ఆదాము చేసిన లేదంటే అవ్వ చేసిన ఒక తప్పు వల్ల, ఒక మనిషి చేసిన తప్పు వల్ల, డిసొబీడియన్స్ వల్ల లోకానంతటిని కూడా పాపంలోకి వచ్చింది. అదే పని యేసుక్రీస్తు ఏం చేశారు? యేసుక్రీస్తు ఒబీడియంట్ గా ఉన్నారు, దేవునికి లోబడి జీవించారు, ఈ లోకానికి వచ్చారు, ఈ పాపాన్ని అంతా చేశారు. సో ఒక్క మనిషి చేసిన తప్పు వల్ల వచ్చిన పాపాన్ని ఒక్క మనిషి చేసిన మంచి వల్లే పోయింది అని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. Romans chapter 5 verse 19. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే
ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. ఒక మనిషి చేసిన పాపం వల్ల ఎలాగైతే పాపం వచ్చిందో లోకానికి, ఒక మనిషి దేవుని మాట వినకపోవడం వల్ల ఎలాగైతే పాపం వచ్చిందో, అదే ఒక మనిషి అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవునికి లోబడడం వల్ల ఆ పాపం అంతా కూడా పోయింది అని కూడా మాట్లాడుతున్నాం. సో ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి విధేయంగా ఉండడం, దేవుని మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మన క్రైస్తవుల్లో మనం కనిపించలేని అంశం, మనం గుర్తించలేని అంశం. అది మన జీవితం మనం చేస్తున్న మనం గుర్తించు, నేనే తప్పు చేయలేదు కదా అనే భ్రమలో ఉంటాం. కానీ దేవుడు పని చేసేవారుగా, బైబిల్లో ఆజ్ఞలు పాటించేవారుగా, ఒబీడియంట్ గా మనం ఉండలేకపోతున్నాం. ఆ చిన్న విషయాన్ని మనం గ్రహించాలి. పెద్ద మాట్లాడుతాం కానీ చిన్న విషయాలు మనం గ్రహించాం. ఒబీడియన్స్ టు గాడ్ చాలా ప్రాముఖ్యమైన సమయాలు చెప్తున్నారు. ఆదాము అవ్వ తప్పు చేయడం వల్ల నష్టపోయారు, ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేయడం వల్ల నష్టపోయారు. అన్ని తీసుకోవడానికి ఒక యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది లోకానికి. ఆయన ఒబీడియన్స్ వల్ల మనం రక్షింపడతాం. మళ్ళీ ఎవరి డిసొబీడియన్స్ వల్ల నష్టపోయామో ఆ ఒబీడియన్స్ వల్ల మనం రక్షింపబడతాం. దేవునికి లోబడ్డారు యేసుక్రీస్తు. దేవుడు చెప్పింది ఆయన చిత్తమే చేశారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నవన్నీ కూడా ఆయన చేసినట్టు చూస్తున్నాం. మరి ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడ కూడా బైబిల్లో పాత నిబంధన మనం తీసివేయలేదు. యేసుక్రీస్తు ఉన్నవన్నీ కూడా నెరవేర్చినట్టు మనం చూస్తాం బైబిల్ చాలాసార్లు. సో ఆ విధంగా జరిగింది. మన బైబిల్లో ఒబీడియన్స్ వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటో కూడా ఉన్నాయి బైబిల్లో. ద్వితీయోపదేశ కాండం 28 వచ్చాయి. ద్వితీయోపదేశ కాండం 28 వచ్చాయి. ఒకటి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అందరికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతానని చెప్తున్నారు. ఎప్పుడంట? ఆయన మాట వినినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు విశ్వాసముతో, obey your Lord with God with faithfully keep all his commands. విశ్వాసముతో ఆయన మాటని నమ్మి గైకొన్న వారికి దేవుడు ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తానని దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తున్నారు. తర్వాత ఏమంటారు? నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల నీ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడి మాట వింటే, ఒబే చేస్తే, లోబడితే దీవెనలన్నీ కూడా వస్తాయండి. ఏంటో దీవెనలు చూద్దాం. నీవు పట్టణంలో దీవించకూడదు, పొలంలో దీవించకూడదు. అంటే ఏంటి అర్థం? పట్టణంలో దీవించకూడదు, పొలంలో అంటే మనం ఏం పండిస్తాం, ఏం చేస్తాం, ఏ పని చేస్తాం అన్ని కూడా ఫలిస్తాయి. పట్టణంలో అంటే మనం అనేక మందిని దేవుళ్ళు నడిపించడానికి, దేవుల్లో మనం ఉపయోగపడడానికి, మన మాటలు అనేక మందిని రక్షించే విధంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. సో మనం చేసే ప్రతి పని బ్లెస్ చేస్తాను. టౌన్ లో కానీ ఎక్కడైనా ఫీల్డ్స్ లో కానీ మనం పండించేది ఏదైనా సరే, ప్రయాసపడిన ఏదైనా సరే బ్లెస్ చేస్తాం. తర్వాత నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ గుడ్డెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. సో ప్రతిదీ మనలో, మన దగ్గర ఉన్న పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ, లేదంటే గొర్రెలు కానీ, మేకలు కానీ, ప్రతిదీ కూడా ఏమవుతుందంటే దీవింపబడుతుంది. ఎన్ని బ్లెస్సింగ్స్ మనకు దాదించారు దేవుడు. ఎప్పుడు ఎన్ని వస్తాయి? ఆయన మాటకు లోబడితే, ఒబీడియంట్ గా ఉంటే ఎన్ని కూడా దేవుడు ఇస్తానని ప్రామిస్ చేశారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. తర్వాత ఇంకేమంటున్నారు? నీ కప్పయు బిడ్డ తీసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. సో మనం తినే ఫుడ్ కూడా, మనం ప్రిపేర్ చేసే ఫుడ్ కూడా ఏమవుతుందంటే, మనం ప్రార్థన చేస్తాం, రోజు భోజనం చేస్తున్నాం, దేవుడు బ్లెస్ చేయండి, దేవా ఈ ఫుడ్ని ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి, నాకు పనికి వచ్చే ఒక బాడీ హెల్త్ ఇచ్చేలాగా నాకు సహాయం చేయండి. ఎన్ని కావాలి, ఎప్పుడు వస్తాయండి ప్రార్థనకి, ఎప్పుడు ఫలిస్తాయి? ఆయన మాట వింటేనే అన్ని కూడా, ఒబీడియంట్ గా ఉంటేనే మనం తినే ఫుడ్ ని కానీ, ప్రిపేర్ చేసే ఫుడ్ ని కానీ మన బ్లెస్సింగ్ గా మారుతుంది. మనం ప్రార్థన చేసినంత మాత్రాన ఏ బ్లెస్సింగ్ రాదు. ఆయన మాటకు లోబడితేనే ఆ ప్రార్థనకి ఫలితం ఉంటుంది. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తారు, 24 hours ప్రార్థనలోనే ఉంటారు, కానీ దేవుని మాటకు లోబడరు. ఆ ప్రార్థనకి ఫలితం రాదు. ఆయన మాటకు లోబడితేనే, ఒబీడియంట్ గా ఉంటేనే మనం చేసే ప్రతి ప్రార్థనకి ఫలితం వస్తుంది. మనం చిన్నప్పుడు చేసిన ప్రార్థన, ఏ ప్రార్థన కానీ ఆ ఫలితం వస్తుంది. దేవుడు వాక్యం చదివిస్తుంది. తర్వాత
ఇంట్లోకి వచ్చినప్పుడు దీవింపబడదు, ఉమ్, వెలుగులకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఉమ్. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయును. సో లోపలికి వచ్చినప్పుడు వెళ్ళినాడు, ప్రయాణం చేసినప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా వచ్చినా క్షేమంగా ఉండాలంటే ఆయన మాటకి లోపడాలి. తర్వాత నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయును. ఉమ్, వారు ఒక త్రోవ నుండి మీదకు బయలుదేరి వచ్చి ఉమ్, 7 త్రోవలను ఎదుట నుండి పారిపోదురు. ఉమ్. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. సో మనం చేసే ప్రయత్నం అన్నిటిలోనే మనం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం, ఏదో చేద్దామని ఏదో చేసుకున్నాం. ఆ ప్రయత్నాలన్నీ ఫలితం కావాలంటే దేవుని మాటకి లోబడాలి, ఆయన చిత్తం ప్రకారం మనం నడవాలి అక్కడ బైబిల్లో. తర్వాత ఈ దేవుడైన యెహోవా ఉమ్, నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఉమ్, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఉమ్, ఆయన మార్గంలో నడుచుకున్న ఎడల ఉమ్, యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఉమ్, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నీకు స్థాపించును. ఉమ్, భూమి ప్రజలందరూ యెహోవా నామమున ఉమ్, నీవు పిలువబడుచున్నట చూచి ఉమ్, నీకు భయపడదురు. మరియు యెహోవా నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయ కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశంలో తన మంచి ధన నిధిని తెచ్చును. నీవు అనేక జనులను అప్పించదు గాని అప్పు చేయవు. నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకి గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తొంగగా నియమింపడు. సో ఏమంటారు, మనం అనుకున్నాం కావాల్సిన అన్ని బ్లెస్సింగ్స్ ఇక్కడే ఉంది. ప్రతిదీ కూడా అన్ని కావాలంటే మనం దేవునికి లోపడాలి అనేది దేవుని ఉద్దేశం వాక్యం. సో దేవుని మాట గైకొనాలి, దేవుని మాట లోపడాలి, డిస్ఒబీడియన్స్ ఉండకూడదు, ఒబీడియన్స్ గా దేవుని మాటకి లోపడే వాళ్ళకు ఉంటే బ్లెస్సింగ్స్ అన్ని కూడా దేవుడు ఇస్తానని అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఇప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. సో ఒబీడియన్స్ అనేది మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం. దేవుని మాటకు వినే విధే కలిగి ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఉమ్. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఏమంటారంటే దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం కావాలంటే లోకంలో మనకు ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. దేని కొరకు? ఆయన బ్లెస్సింగ్స్ పొందుకోవాలన్నా మనం చాలా ఓపికతో ఉండాలంటే ఆయన చిత్తం నెరవేర్చేవారే ఉండాలంట. You need to be patient in order to do the will of God and receive what He promised. ఆయన ప్రామిస్ చేసినవి, ఆయన బ్లెస్సింగ్స్ ని మనం పొందుకోవాలంటే దేవుని చిత్తమును చేయాలి. సో దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? మన పట్ల దేవుని చిత్తం ఉన్నది అని అంటారు చాలా మంది. మీ పట్ల దేవుని చిత్తం ఉన్నది అంటారు. సో దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన చిత్తం ఏంటి మన పట్ల? విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. ఇది మీ పట్ల దేవుని చిత్తం. సో ఆయన ఏం చెప్తున్నారు, దేవుడు వాక్యం ఏం చెప్తున్నారు, ఇది మీ దేవుని చిత్తం. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయం. మన పట్ల దేవుని చిత్తం ఏంటో అక్కడ దేవుడు పౌలు మాట్లాడుతున్నారు రోమి సంఘానికి. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతమాలు పొందుచున్నాను. సో ఏంటంటారు అక్కడ పౌలు? ఫస్ట్ థింగ్
పరిశుద్ధమును పరిశుద్ధము దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. సో సజీవ ఇందాక సమీలు మాట్లాడింది ఏంటి? సాక్రిఫైస్. సో ఇక్కడ సాక్రిఫైస్ అంటే ఏంటంటే దేవుని దృష్టిలో యేసుక్రీస్తు ఏంటి పౌలు చెప్తున్న సాక్రిఫైస్ ఏంటి? మనమే వీఆర్ ద లివింగ్ సాక్రిఫైస్ అని మాట్లాడుతున్నాం. సో మనమే సాక్రిఫైస్ చేయాలి దేవుని కొరకు అని మాట్లాడతారు. తర్వాత ఈ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతమాలుకొచ్చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన విల్లుని తెలుసుకోవాలి, మనసు మార్చుకోవాలి, రూపాంతరం పొందాలి, నూతన జీవితం పొందుకోవాలి. గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ ఇన్వర్డ్లీ. లోపల మార్పు రావాలంట, బయట కాదు. కంప్లీట్ చేంజ్ ఆఫ్ యువర్ మైండ్. మనసు మారాలి, పైన మన ప్రవర్తన కాదు. ఎవరు మారుతుందంటే మనసు మారాలి, ప్రవర్తన కాదు. లోపల నుంచి మార్పు రావాలి, బయట కాదు. నిజమైన ఆరాధన చేయాలి, మనసుతో చేయాలి. ఆయన సేవించే డెడికేటెడ్ టు హిస్ సర్వీస్. ఆయన సువార్త ప్రకటించాలి, ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్తం అంట మన పట్ల. దేవుని చిత్తం ఏంటి మన పట్ల అంటే మనసు మార్చుకోవాలి, ఈ హృదయం మార్చుకోవాలి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి, దేవుని సువార్త ప్రకటించాలి. ఆయనకి ప్లీజింగ్, వాట్ ఈస్ గుడ్ అండ్ ప్లీజింగ్ టు హిమ్ అండ్ ఇస్ పర్ఫెక్ట్. సో ఆయన దృష్టిలో ఏది మంచిదో, ఆయన దృష్టిలో ఏది మనం చేస్తే మంచిదో, ఆయనకి ఏది ప్లీజింగ్ గా ఉందో, ఆయనకి ఏది పర్ఫెక్ట్ గా ఉందో అవన్నీ కూడా మనం తెలుసుకొని తెలుసుకొని చేయడమే దేవుని చిత్తం అని కూడా మాట్లాడాలి. సో ఆయన చిత్త ప్రకారం మనం ఉన్నాము లేదంటే ఉండాలి అంటే ఎన్ని కూడా ఉండాలి. మనం ఎన్ని కూడా చేయగలిగిన వారుగా ఉండాలి, ఒబీడియంట్ గా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి, ఆయన చిత్తం చేసేవారుగా ఉండాలి. ఎన్ని చేస్తే ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆ బ్లెస్సింగ్స్ అంట, ఆ ప్రామిసెస్ అంట, ఆ వాగ్దానాలు నెరవేరుతాయని దేవుడి వాక్యం చదివిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఒకరొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, దేవుడు ఒబీడియంట్ గా ఉండేలా ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఒబీడియంట్ గా ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్ చేయబడ్డారు బైబుల్లో. ఒబీడియంట్ గా లేని ప్రతి ఒక్కరు కూడా పనిష్ చేయబడ్డారు బైబుల్. దానికి ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ప్రజలు. దేవుని మాట వినలేదు, పనిష్మెంట్ పొందుతున్నారు. దేవుని మాట, ఆదాము దేవుని మాట వినలేదు, పనిష్మెంట్ లోకానికి వచ్చింది. అలాగే చాలా మంది ఉన్నారు, ఎవరైతే ఉన్నారో విశ్వాసంతో వారు బ్లెస్ చేయబడ్డారు. ఎగ్జాంపుల్స్ అబ్రహాం ఉన్నారు, ఇస్సాకు, చాలా మంది ఉన్నారు. సో క్రైస్తవులుగా మనం ఇంటర్నల్ గా మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఒబీడియన్స్ టు గాడ్. దేవుని వాక్యానికి లోపడుతుంది, దేవుని వాక్యానికి వినడం, ఆయన దాచి ఉంచిన ప్రామిసెస్, మన ప్రామిసెస్ తీసుకుంటాం న్యూ. అది నెరవేరాలంటే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలంట, ఆయన చిత్తం ప్రకారం నడవాలని వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు. అదే ఇప్పుడు రాసిన గ్రంథము 3వ అధ్యాయం, ఇప్పుడు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎంతైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏమంటారు ఇక్కడ పౌలు? జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎంతైనను ఉందేమో ఒకవేళ ఉంటేనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలంట. దేవునికి వ్యతిరేకమైనది అంటే ఆయన విడిచిపోయి వెళ్ళిపోయే ఇలాంటి దృష్ట హృదయము, ఆలోచన, మనసు, డిసోబీడియన్స్ లాంటివి ఉన్నాయేమో పరీక్షించుకొని అది విడిచిపెట్టమని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నేడు మీరు ఆయన శబ్దము విని కోపము పుట్టించినట్టు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు
నీవు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. సో ప్రతిరోజు ఏం చేయాలంటే ఒకరికొకరు బుద్ధి బుద్ధి చెప్పుకొనుడి. చెప్పుకోవాలి. ఇంకోటి బుద్ధి చెప్తే మన ప్రవర్తనలో ఉంటుంది, నువ్వే నాకు చెప్పడం అనే స్థితిలో ఉంటాం మన విశ్వాసం. అంటే ఎదురుగా మళ్ళీ తిరిగి వాళ్ళని కమెంట్ చేసే స్థితిలో ఉంటాం. కానీ బైబిల్ ఏం చదివిస్తున్నారు? ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, ఒబీడియంట్ గా ఉండండి. మీరు తప్పు చేస్తే చెప్పొచ్చు, అది పాజిటివ్ గా తీసుకోవాలి. మనం పరీక్షించుకోవాలి, నాలుగు తప్పు ఉందేమో అని సరిదిద్దుకోవాలి. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అన్నారు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ఒకరినొకరు మీరు చేసిన తప్పులకి ప్రోత్సహించండి అన్నారు. బుద్ధి చెప్పుకోండి అని మాట్లాడుతున్నారు. తర్వాత మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు మట్టుకు గట్టిగా చేపట్టినని క్రీస్తులో పాలువారమై యుద్ధము విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత అది మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ వాట్ ది స్క్రిప్చర్. ఇఫ్ యు హియర్ గాడ్స్ వర్డ్, దేవుని మాట, దేవుని స్వరం మీరు వింటే మీరు కఠినపరచుకోవద్దు, మీరు పరీక్షించుకోండి, బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు దేవునిలో విశ్వాసంలో ఎదగండి అని మాట్లాడుతున్నారు. సో దేవుని చిత్తం ప్రకారం నడవాలి. దేవుని చిత్తం ఏం చెప్తున్నారంటే మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని దేవునిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవుని మాటకి ఒబీడియంట్ గా ఉండాలని దేవుని మాటకు సెలవిస్తాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఒబీడియన్స్. సో ప్రతి విషయం, ప్రతి మాట దేవుళ్ళు ఏదైతే రాస్తుందో మనం వింటున్నామో, మనం చదువుతున్నామో, ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయాన్ని అయితే మనం ఎక్కడైనా మనం టీవీలోనే ఎక్కడైనా సో ప్రతి మాటకి లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన కొరకు దాచుంచిన ప్రామిసెస్, మన కొరకు మనం తీసుకున్న వాగ్దానాలు అన్ని కూడా దేవుడు మన కొరకు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన చిత్తం ఏంటి? దేవుని సువార్త చేయడం, ఆయనకు లోబడడం, మనలో ఉన్న పరీక్షించుకోవడం, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడం, మనసుతో మారడం, మనసును మార్చుకోవడం, మన హృదయం నుంచి దేవుణ్ణి ఆరాధించడం, ఇది దేవుని చిత్తం. సో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని, పరీక్షించుకొని, ఒకరినొకరు ప్రోత్సహించుకొని, దేవుని మాటకి లోబడేలాగా మనం ముందుకు వెళ్ళడం, దేవుని కావాలి. ఆ ప్రామిసెస్ అన్ని కూడా మన లైఫ్ లో అడగాలి. దేవుని వాక్యాన్ని దీవించుకున్నాం. కళ్ళు మూసుకుంటే చెప్పి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వరకు వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు మనం చెల్లించుకుంటున్నాం. ఎవరైతే వాక్యం విన్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి పరీక్షించుకొని మీ చిత్త ప్రకారం నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్తము సమాధానం, శాంతం ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించమని, ఇంటికి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకొంచున్నాం. ఆమేన్. పాడుకుంటూ దేవుని పాటలు సమర్పించండి. It's
ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో కాంపిలను ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కాంపిలు వేశారో వారిని కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. అలాగే కాంపులు కూడా మీరు బ్లెస్ చేసి మీ బలవారం చూపించుకున్నారు. నమస్తే మీరే మహిమగానంత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ మీటింగ్ ప్రకారం అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదంతో ఆరాధన పంపించుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవుడికి ఆరాధనలో నడిపించారు తండ్రి. పాటల ద్వారా వాస్తవం ద్వారా నడిపించినందుకు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల వల్ల వజ్రాన్ని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, బలంగా వాడడం తండ్రి. ప్రతి విషయంలో ప్రతి చోట ప్రకటిస్తున్న గుర్తుండగా మీరే మాట్లాడండి తండ్రి. మీరే బలపరచండి, నడిపించండి. అలాగే తండ్రి ప్రసాదాన్ని ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం, తిరుపతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని చేతిలో పడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి, స్టడీస్ లో సహాయం దయచేయండి. ప్రసాద్ చేస్తున్న జాబ్ సహాయం దయచేయండి తండ్రి. వెళ్తూ వస్తుండగా మీరు తోడుకోనండి, సహాయం దయచేయండి. ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఆలోచనని మీ చిత్తం ప్రకారం మీరు బ్లెస్ చేసి నడిపించి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రకాశం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా స్పిరిచువల్ లైఫ్ లో అలానే ప్రొఫెషనల్ లో మీరు సహాయం దయచేయండి. వెళ్తూ వస్తుండగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, చిత్తం ప్రకారం నడిపించండి. కానీ మేము ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, సహాయం దయచేయండి. మన బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. తోడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు నడిపించండి. మీరు ప్రతి విషయంలో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన బాలను మేము ప్రార్థన చేస్తున్నాం, శివకాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని దీవించండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడు నుండి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. జోసంతో ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా బ్లెస్ చేయండి, సహాయం దయచేయండి, బలపరచండి. అలానే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, ప్రతి ఒక్కరికి మీరు తోడు నుండి సహాయం దయచేయండి. నామం ప్రార్థన చేస్తున్నాం. ఉదాహరణ మీద సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వస్తుండగా ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు తోడుకుంటున్నాను అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి నేను ఫ్యామిలీలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంతో మీరు నుండి నడిపించండి. మనం బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని తండ్రి మీరు చిత్త ప్రకారం చిత్తం నడిపించండి, బలపరచండి, సహాయం దయచేయండి. అవి నా చేతిలో ఉన్న అస్వస్థతను తీసివేసి కంప్లీట్ ఆరోగ్యం దయచేసి చిత్తం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ నేబర్స్ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మనం తెలుసుకొని మీకు మార్గం తెలుసుకొని మీరు బలపడి నడవడానికి ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. పిల్లల చుట్టూ మీరు ఎక్కడ చోట్ల భద్రపరచండి. సంఘాన్ని దీవించండి తండ్రి. మీరేమో నడిపించండి, మీరే బలపరచండి. అలాగే నామం ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, బలహీనతను తీసివేయండి, కారణంతో తీసివేయండి.
అక్కడ స్వస్థ దయచేసి తండ్రి ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుకొని నడిపించి మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి, చిత్తం ప్రకారం నడిపించండి, మీరు మార్గం చూపించి సహాయం దయచేయమని అడుగుతున్నాం. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పదివేల బాధకం నుంచి విడిపించడానికి ఇంకా జ్ఞానం శక్తిని దయచేసి పరంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. కానీ తండ్రి ఎక్కడైతే సంఘాలు ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ కాపరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, మీరు మాట్లాడండి తండ్రి. వాక్యం ప్రకారం ఎత్తబడే సంఘంగా మీరే సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే తినలేని వారు, ఇల్లు లేని వారు ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, లేదంటే ఆర్థిక సమస్యలో ఉన్నారో, అనారోగ్య సమస్యలో ఉన్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, ప్రతి ఒక్కరికి మీ వాక్యము తండ్రి తెలుసుకొని నూతన జీవితమును పొందుకోవడానికి సహాయం దయచేస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం, తను కూడా స్వస్థపరచండి, ఇంకా బలమైన సాక్షిగా నిలబెట్టుకోండి, చిన్న ప్రకారం నడిపించండి తండ్రి. మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెవరైతే నాలుగు తండ్రి దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో, ఎవరైతే సైనికులు తండ్రి యుద్ధం చేస్తున్నారో తండ్రి కాపాడుతున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది ప్రాణాలు అర్పించున్నాం తండ్రి. ఈ విధంగా యుద్ధం జరగకుండా శాంతి సమాధానంతో ఉండేలా మీరే తండ్రి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ విధంగా నష్టం జరగకుండా తండ్రి దేశంలో అన్ని దేశాల్లో శాంతి సమాధానం ఉండేలాగా మీరే జ్ఞానం దయచేయండి, మీరే బలపరచమని అడుగుతున్నాం. రాజకీయ నాయకుల తండ్రితో మీరేమండి తండ్రి, ఏదైనా రాష్ట్రంలో దేశంలో శాంతి సమాధానం ఉండేలా మీరే జ్ఞానం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మా అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అనే సహవాసం ఇప్పుడు మనందరికీ తోడై నడిపించుగా. ఆమేన్. Praise the Lord. Yeah.